మారుమూల ప్రాంతంలో నుంచి నడిపించిన గొప్ప దేవుడు తెలుసుకున్నారా? ఈరోజు ఈ గ్రామాన్ని ప్రేమించి ఆ ప్రేమను ఎదురుస్తూ దేవునికి ఆయన నామానికి మహిమకరంగా ఆయన్ని ప్రచురం చేస్తూ దేవుని బిడ్డారా, ఈ నాన్న ఈ సూర్యపల్లి గ్రామాన్ని ప్రేమించి దేవుని బిడ్డారా, ఇక్కడ నడిపించిన దేవునికి మహిమ ఘనత ప్రభావంలో దేవుని బిడ్డారా ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చామంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డారా ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఎందుకు ప్రేమించాడు ఆయన అంటే ఈ లోకాన్ని సృజించాడు దేవుని బిడ్డారా. మాటతో ఈ లోకాన్ని సృజించి మానవుని ఒక మట్టితో తయారు చేసి ఒక బొమ్మగా రూపించబడిన తరువాత ఆ బొమ్మలో ఆత్మ లేదు దేవుని బిడ్డారా. ఆత్మ లేనప్పుడు ఆ దేవుడు తనలో ఉన్న జీవాత్మ మన నాసికారంధ్రాలు ముక్కు నోరు ఏదైతే ఉన్నదో వాటిలో ఆయన నోరు పెట్టి ఊదకాన్ని జీవాత్మ వచ్చేయడం వల్ల ఈరోజు మనమందరము ఈ భూమిని జీవించగలుగుతున్నాము దేవుని బిడ్డారా. అయితే దేవుడు సృజించిన దేవుడు ఆయన సృష్టికర్త సృజించిన తర్వాత మనందరితో స్నేహం చేయాలనుకున్నాడు. మనకి శ్రమలు వద్దు, కష్టాలు ఉండకూడదు అనుకున్నాడు. అయితే మానవుడు ఆది దంపతులుగా ఉన్న ఆదాము అవ్వ దేవుని బిడ్డారా మనకు ఈ పాపాన్ని పొడిగించడానికి కారకులయ్యారు. ఎందుకంటే దేవుని మాట అతిక్రమించారు. వారు ఏదైతే చేయకూడదని చెప్పారో ఆ పని చేయడం వల్ల దేవుని బిడ్డలారా పాపం అనేది మన మీదకి వచ్చేసింది. అయితే ఆ పాపము ద్వారా ఆ పాపము అంతటితో ముగించబడట్లేదు, పెరుగుతూనే ఉంది దేవుని బిడ్డలారా. పెరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరికి ఒక దినం మరణం వస్తుంది కనుక మానవులు అనేక మంది మరణించి దేవుని ఎరుగక చాలా మంది పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు దేవుని బిడ్డలారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తను సృష్టించాడు కనుక మనము పాతాళంలోకి వెళ్ళకూడదు. ఆ బిడ్డలు నన్ను సృష్టించిన బిడ్డలు వెళ్ళకూడదు అని దేవుని బిడ్డలారా పరలోకమందు ఆయన కోట్లాది కోట్ల దేవదూతలతో స్తుతింపబడుతున్న దేవుడు ఆ మహిమను వదులుకొని 2024 సంవత్సరముల క్రితము మనందరి కోసం ఈ భూమికి వచ్చి దేవుని బిడ్డలారా మనందరం చేసిన పాపాల నిమిత్తమై ఆయన శిలువ మ్రాను పైన 3 మేకుల మధ్య మనం ఏ చేతులైతే పాపము చేశామో ఆ చేతులకు మనకు పడాల్సిన శిక్ష ఆయన వేయించుకొని దేవుని బిడ్డలారా ఆ గొప్ప దేవుడు వేయించుకొని ఆ చేతులకు శీలలు కొట్టించుకున్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం కొట్టించుకోలేము కనుక, కొట్టించుకుంటే మనం భరించలేము కనుక దేవుని బిడ్డలారా ఇదిగో మన కాళ్ళతో చేసిన పాప నిమిత్తమై ఆయన బంగారు పాదాలకు దేవుని బిడ్డలారా శీలలు కొట్టించుకున్నాడు. మన తలంపుల ద్వారా ఏ పాపం అయితే చేస్తున్నామో ఆ పాపాల నిమిత్తమే మనకు పడాల్సిన తలకు శిక్ష ఆయన తలకు ముళ్ళ కిరీటం పెంచుకున్నాడు దేవుని బిడ్డలారా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన భరించలేని బాధ అనుభవించాడు. ఎందుకంటే అదంతా మన నిమిత్తమే 39 కొరడా దెబ్బలు తిన్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకు తిన్నాడు అంటే మనల్ని ప్రేమించాడు ఆయన. మనము ఆ శిక్ష మనకేస్తే మనము తట్టుకోలేము కనుక ఆయన మన పాపాలన్నీ భరించి మనందరి నిమిత్తమై ఏం చేశాడంటే ఇదిగో మనందరి నిమిత్తం ఆయన బలిగా మారాడు దేవుని బిడ్డలారా. 3 మేకుల మధ్య వేలాడదీయబడి మనందరి కోసము ఏలోయి లాభా సబత్తాన్ని బిగ్గరగా కేక వేసి మరణము ప్రాణం పెట్టాడు దేవుని బిడ్డలారా. ప్రాణము పెట్టిన దేవుడు తదుపరి సమాధి చేయబడ్డ దేవుడు 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినమున సజీవుడిగా లేచి పరలోకానికి దేవుని బిడ్డలారా 40 దినాలు భూమి మీద ఉండి పరలోకానికి ఎక్కిపోయాడు దేవుని బిడ్డలారా. ఇదిగో అలాగే చనిపోయిన లాజరు అనే వ్యక్తిని 4 దినాల తర్వాత సమాధిలో నుంచి లేపిన దేవుడు దేవుని బిడ్డలారా. ఆయన సమాధి చేయబడి 3వ దినాన లేచి ఇదిగో మీరు కూడా ఒక దినాన నేను మరలా వస్తాను, మిమ్మల్ని కూడా నేను ఎలాగూ లేచానో మిమ్మల్ని కూడా అదేలాగూ లేపుతాను దేవుని బిడ్డలారా. అయితే మీరు చేయవలసింది ఏంటి అంటే ఇదిగో విశ్వాసం వచ్చి ఈ పాపలోకంలో పరిశుద్ధులుగా జీవించడమే నాకు కావాల్సింది. ఎందుకంటే పరలోకంలో పరిశుద్ధుడే ఉంటాడు. పరిశుద్ధులుగా ఉంటేనే మనం ఆయన చూడగలము కనుక దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో మన పాపాల నిమిత్తమే సిలువ వేయబడ్డాడు కనుక ఇకనైనా మనము పాపాలను వదిలిపెట్టి మన పాపాలు కనుక యేసయ్యా మేము పాపులమయ్యా మా పాపాలు క్షమించయ్యా అంటే క్షమించే దేవుడు నాయన ఆయన. అందుకే దేవుని బిడ్డలారా ఈ శుభవార్త తెలియపరుస్తున్నాం. ఆయన అంటున్నాడు ఎవరు నశించిపోకూడదు, ఏ ఒక్కరు నశించిపోకూడదు కనుకనే ఈ శుభవార్త సర్వలోకానికి వెళ్ళి ప్రకటించుకొని తెలియపరుచున్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు అయితే ఈ గ్రామం ఎంతో గొప్పది దేవుని బిడ్డలారా, ఎంతో ప్రేమ ఉంది ఆయనకి ఈ గ్రామం మీద. ఈ శుభవార్త గెలవడానికి వినులమైన మమ్మల్ని పంపించాడు దేవుని బిడ్డలారా. ఈ మాటలు విన్న మీరు
దేవుని పెట్టారా, ఆయన రాజ్యంలో ఉండాలి అంటే విశ్వాసం వచ్చి ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఆయన రాకడలో మనము కూడా పరలోకంలోకి ఎత్తపడాలని దేవుని పెట్టారా, ఆయన ఎంత విశ్వాసం ఉంచి జీవిస్తారని, రక్షణ పొందుకొని జీవిస్తారని ప్రభు పేట తెలియపరుస్తూ ఈ గ్రామం నిమిత్తమే ప్రార్థన చేస్తాము దేవుని పెట్టారా. అందరము కళ్ళు మూసుకొని తల్లు వచ్చి పరలోకం ముందు చేతులెత్తి స్తుతిస్తూ ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటాం దేవుని పిల్లారా. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు రాజా. ఇదిగో తండ్రి, అయినా మీరు ప్రేమించిన గ్రామమయ్యా, ఈ సూర్యపల్లె గ్రామానికి తండ్రి మీరు నడిపించినారయ్యా. మీరు శుభవార్త తెలియపరిచినారు తండ్రి, నీ బిడ్డలకు తెలియపరిచినారయ్యా. నిత్య నరకాగ్ని ఒకటి ఉంది, అందులో నుంచి తప్పించగలిగిన దేవుడు నేను, అయితే మీరు పరిశుద్ధులుగా జీవించాలని తెలియపరిచినారయ్యా. మీకోసం నేను ప్రాణం పెట్టానని తెలియపరిచినారు తండ్రి. నీ బిడ్డలందరూ విని ఉన్నారయ్యా. విన్న ఏ బిడ్డనైనా విశ్వాసం ఉంచినైనా అయ్యా మీ అంత జీవించే కృపను సహాయం చేయమని, దేవా ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఈ బిడ్డలు పండిస్తున్న ప్రతి పాడి పంటను దీవించి ఆశీర్వదించి బలపరచమని అయ్యా. ఈ గ్రామంలో ఏ బిడ్డలైతే రోగులుగా ఉన్నారో తండ్రి, డాక్టర్లే చేతులు చేసిన రోగము చేత బాధపడుచున్న వారు ఉన్నారో తండ్రి, అపవాది చేత బాధింపబడుచున్న వారు ఉన్నారో తండ్రి, వారిని అంతని దర్శించండి అయ్యా, స్వస్థపరచండి నాయన. మీ నామం ముందు విశ్వాసం ఉంచి జీవించే కృపా భాగ్యాన్ని ఈ గ్రామానికి సహాయం చేయమని, ఈ దీనుల ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోమని యేసయ్యా మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.